హాయ్. హలో. గుడ్ మార్నింగ్ అందరికి. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌కైతే వెల్కమ్. పోతే మార్కెట్ హెచ్‌డిఎక్స్ నిఫ్టీ అయితే కాస్త బాగా పాజిటివ్‌గానే ఉండింది. సో, మనం ఒక గ్యాప్ అప్ లేదా ఫ్లాట్‌గా మనం మార్కెట్‌నైతే ఓపెనింగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. సో, ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయినట్టుగా అయితే బ్యాంక్ నిఫ్టీలో రైట్ మళ్ళీ ఈ సపోర్ట్ జోన్‌కైతే వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా రేర్, రేర్ అని చెప్పను. బట్ చాలా లీస్ట్ కేసెస్. కానీ ఒకవేళ కిందకి వచ్చినట్టుగా అయితే ఇక్కడ రేంజ్ బౌండ్ అయ్యేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. మాక్సిమం రేంజ్ బౌండ్ అవ్వకపోవడమే ఛాన్స్ ఎక్కువ. సో, ఇక్కడ నుండి ఒకవేళ హైయర్ హై చేసుకుంటూ వెళ్ళినట్టుగా అయితే ఛాన్స్ ఎక్కువుంది. ఇలా హైయర్ హై చేసుకుంటూ వెళ్ళడానికి ఆల్రెడీ గ్యాప్ అప్‌లోనే ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ సస్టైన్ అవుతూ రైట్ బుల్లిష్‌గా కనిపించే అవకాశాలైతే చాలా ఎక్కువున్నాయి. చాలా ఎక్కువ. రైట్. ఈ 2 కేస్ సినారియోస్‌కి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కొంచెం తక్కువ. అండ్ గ్యాప్ డౌన్ అనేది మనం అంత సహజంగా చూడకపోవచ్చు. ఎస్‌జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్‌లో ఉంది కాబట్టి అయినా సరే కిందికి రావడం ఇలాగా అనేది చాలా, చాలా ఆహ్, లీస్ట్ కేసెస్ అనైతే చెప్తా. ఎందుకు అంటే మార్కెట్‌లో ఇది పాసిబుల్ అవ్వదు అనేది ఏం లేదు. మార్కెట్‌కి అన్నీ పాసిబులే. ఎవ్రీథింగ్ ఈస్ ప్రాబబిలిటీ హియర్. సో, ఈ డౌన్ సైడ్ వెళ్ళడం అనేది చాలా లీస్ట్ కేస్. ఓకే. అప్ సైడ్ టు బులిష్‌గా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువుంది. సైడ్ వేస్ టు బులిష్. ఓకే. ఇకపోతే నిఫ్టీ మనం చూద్దాం. నిఫ్టీ 50 కూడా సేమ్ ఇంతే అండి. మనం గ్యాప్ అప్ చూస్తున్నాం కాబట్టి ఈ రేంజ్‌లో ఎక్కడైనా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీకి కొంచెం అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఇంకా బాగున్నాయి. రూమ్ చాలా ఎక్కువ ఉండిందని చెప్పాలి. ఈ స్పేస్‌లో మనకు లిక్విడిటీ అయితే రెస్ట్ అవుతుంది. ఈ లిక్విడిటీని తీసుకోవడానికైనా సరే నిఫ్టీకి ఛాన్స్ ఉంటే మాక్సిమం ఇక్కడ ఈ లెవెల్ వరకైతే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది హోల్డ్ హై. ఓకే. ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ ఫ్లాట్‌గా ఓపెన్ అయినా కూడా మనం సైడ్ వేస్ టు బుల్లిష్ మార్కెట్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. రైట్. బేరిష్ అనే సినారియో చాలా తక్కువండి ఈరోజు. సో, అందరికీ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకిలాంటి కంటెంట్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే నా వైపు నుండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ.